వెల్కమ్ టు శ్రీనివాస్ వాయిస్ ఆఫ్ స్టోరీస్. మనం ఈ వీడియోలో చాలామంది కొత్తగా వచ్చిన యూట్యూబర్స్ ఏ టైంలో వీడియోస్ అప్లోడ్ చేస్తే ఎక్కువ వ్యూస్ వస్తాయి అనే విషయం గురించి చాలామందికి డౌట్ రావచ్చు. ఆ టాపిక్ని మన ఈ వీడియోలో నేర్చుకుందాం. ఏ టైంలో యూట్యూబ్ వీడియోలు అప్లోడ్ చేస్తే ఎక్కువ వ్యూస్ వస్తాయి అనే విషయం గురించి ఈ వీడియోలో నేర్చుకుందాం. ఏ టైంలో అప్లోడ్ చేయాలంటే ఉదయం 6 గంటల నుంచి 9 గంటల మధ్యలో వీడియో అప్లోడ్ చేస్తే ఖచ్చితంగా ఎక్కువ వ్యూస్ అనేవి రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఉదయం లేవగానే చాలామంది 6 గంటలకి 7 గంటలకి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది. ఆ టైంలో మనకి సాధ్యమైనంత వరకు వీడియోని అప్లోడ్ చేస్తే ఎక్కువ వ్యూస్ అనేవి ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఏంటంటే మధ్యాహ్న టైంలో మనకి 2 గంటల నుంచి 4 గంటల మధ్యలో వీడియో అప్లోడ్ చేస్తే ఎక్కువ వ్యూస్ అనేవి రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలామందికి ఉద్యోగరీత్యా చాలా బిజీగా ఉంటారు, ఆఫీసులో చాలామంది బిజీగా ఉంటారు. ఈ 2 గంటల నుంచి 4 గంటల మధ్యలో ఏంటంటే చాలా వరకు కొంతమంది 2 గంటల నుంచి 1 గంట నుంచి 2 గంటల వరకు కూడా చాలామందికి లంచ్ బ్రేక్ అనేది ఉంటుంది. అంటే భోజన విరామ సమయం ఉంటుంది. ఆ టైంలో ఈ యూట్యూబ్ వీడియోస్ని చూడడానికి అవకాశం అనేది ఉంటుంది. ఆ టైంలో కూడా మనకి వ్యూస్ అనేవి రావడానికి అవకాశం ఉంటుంది. అంటే 2 గంటల నుంచి మధ్యాహ్న సమయంలో 2 గంటల నుంచి 4 గంటల మధ్యలో వీడియోని అప్లోడ్ చేస్తే మనకి వ్యూస్ అనేవి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా మనకి సాయంత్రం టైంలో కూడా మనకి 6 గంటల నుంచి మనకి 9 గంటల లోపులో మనకి వీడియోలు అప్లోడ్ చేస్తే వ్యూస్ అనేవి రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలామంది మనకి ఉద్యోగం అయిపోయిన తర్వాత ఆఫీస్ నుంచి ఉద్యోగం నుంచి ఇంటికి వచ్చి కొంచెం రిలాక్స్ అయ్యి యూట్యూబ్ చూడడానికి అవకాశం అనేది ఉంటుంది. అప్పుడు మన వీడియో అనేది యూట్యూబ్ అనేది ఎక్కువ మందికి కనిపించే అవకాశం అనేది మన వీడియో ఎక్కువ మందికి కనిపించే అవకాశం అనేది ఉంటుంది. అందుకే సాయంత్రం టైంలో కూడా మనకి 6 గంటల నుంచి 9 గంటల లోపు వీడియో అప్లోడ్ చేస్తే ఖచ్చితంగా మనకి వ్యూస్ అనేవి రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఏంటంటే మనకి చాలామందికి ఈ బిజీ లైఫ్ వల్ల ఏంటంటే సరైన టైంకి మనకి వీడియో అప్లోడ్ చేయం. అంటే ఒక రోజు అవుతుంది, మరొక రోజు ఏదో ఒక బిజీ ఉండొచ్చు. అందువల్ల ఏం చేయాలంటే షెడ్యూల్ టైం అనేది ఒక పెట్టుకోవాలి. అంటే రేపు ఏదైనా పని ఉందనుకుని ముందు రోజే మనం ఆ వీడియోని రెడీ చేసుకొని ఆ వీడియోని అప్లోడ్ చేసి ఒక షెడ్యూల్ టైం అనేది పెట్టేసుకుంటే, అంటే నువ్వు ఏ టైంలో నువ్వు ఆ వీడియోని అప్లోడ్ చేయాలనుకుంటున్నావు ఆ టైము, అంటే ఉదయం 6 లేదా మధ్యాహ్నం 2 గంటల లేదా సాయంత్రం 6 ఆ టైం అనేది షెడ్యూల్ టైంలో పెట్టేసుకుంటే ఖచ్చితంగా నువ్వు ఆ టైంలో బిజీగా ఉన్నా నువ్వు ఆ టైంలో ఆ వీడియో అనేది అప్లోడ్ అయిపోతుంది అన్నమాట. అంటే యూట్యూబ్లో అప్లోడ్ అయిపోయి నీ ఆడియన్స్కి ఆ వీడియో రీచ్ అవుతుంది అన్నమాట. ఈ విధంగా కూడా చేసినా సరే మీరు ఖచ్చితంగా యూట్యూబ్లో సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఏం చేయాలంటే మన యొక్క ఆడియన్స్ ఏ టైంలో మన వీడియోని చూస్తున్నారు అనేది తెలుసుకోగలిగితే, అంటే వైటీ స్టూడియోలో చూసుకున్నట్లయితే మన వీడియోని ఆడియన్స్ ఏ టైంలో చూస్తున్నారు అని తెలుసుకుంటే ఖచ్చితంగా అప్పుడు కూడా ఆ టైంలో మన వీడియోని అప్లోడ్ చేస్తే మంచి వ్యూస్ అనేవి రావడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా కూడా మనకి వ్యూస్ పెరగడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ విధంగా సరైన టైము మంచి కంటెంట్ అనేది ఉంటే ఖచ్చితంగా యూట్యూబ్లో మన సక్సెస్ అనేది సాధించవచ్చు. తర్వాత వీకెండ్ టైంలో, అంటే వీకెండ్ అంటే శనివారం కానీ ఆదివారం టైంలో కానీ మనకి ఏ టైంలో అంటే ఉదయం 6 కాకుండా 7, ఎందుకంటే వీకెండ్స్ కాబట్టి చాలామంది లేట్గా లేస్తుంటారు. కాబట్టి ఆ టైంలో 7 నుంచి 10 లోపు పెడితే మనకి వ్యూస్ అనేది రావడం జరుగుతుంది. మధ్యాహ్నం 1 నుంచి 1 గంట నుంచి మనకి 4 గంటల లోపు పెడితే అవకాశం ఉంటుంది.
అంటే వీకెండ్స్‌లో సాధ్యమైనంత వరకు వీడియోస్ పెడితే, మిగతా టైంలో మనం పెట్టకపోయినప్పటికీ వీకెండ్స్‌లో మాత్రం ఖచ్చితంగా వీడియో అప్‌లోడ్ చేస్తే వ్యూస్ అనేవి రావడానికి అవకాశం ఉంటుందనమాట. అంటే శనివారం, ఆదివారం టైంలో ఎక్కువ చాలామంది ఫ్రీ టైం, స్కూల్ సెలవులు ఉంటాయి. పిల్లలు గానీ, ఆఫీస్‌కి వెళ్ళేవాళ్ళు గానీ ఇంటి దగ్గర కూర్చొని వీడియో చూడడం అనే అవకాశం ఉంటుంది కాబట్టి, మనకి ఎక్కువ వ్యూస్ అనేవి రావడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఈ విధంగా మీరు సరైన టైంలో మంచి కంటెంట్‌తో మీరు వీడియో అప్‌లోడ్ చేస్తే మంచి వ్యూస్ అనేవి రావడానికి అవకాశం ఉంటుంది. మంచి రీచ్ అనేది పెరుగుతుంది. ఆడియన్స్‌కి మన వీడియో మీద ఒక నమ్మకం అనేది పెరుగుతుంది. అంటే వీళ్ళు ఈ టైంలో ఈ వీడియోని అప్‌లోడ్ చేస్తున్నారు. వీళ్ళు కాబట్టి ఈ వీడియోని మనం ఆ వీడియోలో మంచి కంటెంట్ దొరుకుతుంది. మనకు అవసరమైన కంటెంట్ మనకు దొరుకుతుందని ఆ వీడియోను మీరు అప్‌లోడ్ చేసిన వెంటనే వీడియోని చూడడానికి ఆసక్తి అనేది చూపిస్తారనమాట. అందుకే సరైన టైము, మంచి కంటెంట్ ఎప్పుడైతే మనం చూసుకొని వీడియో అప్‌లోడ్ చేస్తామో, మనం తొందరగా యూట్యూబ్‌లో సక్సెస్ అనేది సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇలాంటి వీడియోలు మళ్ళీ కావాలంటే మరిక మరికొన్ని టాపిక్‌తో మంచి కంటెంట్‌తో మళ్ళీ కలుద్దాం. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసిన వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.